వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చూసుకుంటే కనుక చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అప్లై చేసి ఎగ్జామ్స్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఆర్ఆర్బీ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. 2024లో రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్కి ఇప్పటి వరకు కూడా కోర్టు కేసులో ఇష్యూస్ నడవడం వల్ల ఎగ్జామ్స్ అయితే డిలే అయితే జరిగింది. ఆర్ఆర్బీ ఎల్పీ 2024 అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఎన్టీపీసీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అలాగే జేఈ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా గ్రూప్ డీకి సంబంధించిన డేట్ ఫండ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం లేదు. ఇప్పుడు కోర్టు కేసులు అయితే అన్ని సాల్వ్ అయిన తర్వాత ఆర్ఆర్బీ అయితే ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేసింది. ఆ డేట్స్ కనుక మనం చూసుకుంటే 17th నవంబర్ నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంక డేట్ ఎప్పటి వరకు కనుక చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ 2025 వరకు అయితే కనుక మనకి ఆల్మోస్ట్ 45 డేస్ అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. అలాగే సిటీ ఇంటిమేషన్ వచ్చేసి మనకి 17కి 10 రోజుల ముందు అయితే నవంబర్ 17 నుంచి 10 రోజుల ముందు అయితే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే యాక్టివ్ అవుతుందని అయితే మనకి ఆర్ఆర్బీ బోర్డు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆర్ఆర్బీ బోర్డు నుంచి వచ్చినటువంటి అప్డేట్ తర్వాత మనం ఒకసారి సికింద్రాబాద్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఎంత పర్ పోస్ట్ కాంపిటీషన్ ఎంత అనేది అయితే ఒకసారి మనం చూసేద్దాం. వెరీ క్విక్ అనాలిసిస్ అయితే చేసేద్దాం. ఇక ఓవరాల్ కంట్రీలో కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 32,438 పోస్టులు అయితే నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. దీంట్లో కనుక మనం సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే కనుక ఎస్సీఆర్ జోన్లో కనుక మనం చూసుకుంటే 1642 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ 1642 జాబ్స్కి కూడా 9,60,697 క్యాండిడేట్స్ అయితే అప్లై చేశారనేది అయితే అన్అఫీషియల్ న్యూస్. ఆల్మోస్ట్ జెన్యూన్ ఛానల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ 9,60,000 మందికి 1642 పోస్టులకి అయితే అప్లై చేయడం జరిగింది. ఇక పర్ పోస్ట్ కాంపిటీషన్ కనుక మనం చూసుకుంటే సికింద్రాబాద్ జోన్లో హైయెస్ట్ పర్ పోస్ట్ కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది. ఒక్కొక్క పోస్ట్కి కనుక చూసుకుంటే 580 మంది అయితే పోటీ అయితే పడుతున్నారు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటిది. ఇక ఇది మనం ఈ అప్డేట్ అయితే చూస్తాం. సో ఎవరైతే గ్రూప్ డీకి అప్లై చేసి ఎన్నాళ్ళు కూడా అయితే వెయిట్ చేశారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్. సో మీరైతే లేట్ చేయకండి. ఈ ప్రిపరేషన్ వెరీ క్విక్ అండ్ ఫాస్ట్గా అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. ఎన్నో రోజులు లేదు, ఇంకా మనకి ఎగ్జామ్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి గ్రూప్ డి ఎవరైతే ఇప్పటిదాకా ప్రాక్టీస్ అవ్వారో వాళ్ళందరూ కూడా మీరు వెరీ క్విక్ రివిజన్, స్పీడ్ రివిజన్ అన్ని బిట్స్ కవర్ చేస్తున్నారు లేదో ఒకసారి మాక్ టెస్ట్లు రాస్తూ అయితే మీరు మీ స్కోర్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.